Anjaya, Professor of History, Usmania University. From Hyderabad, IGNOU Regional Center. ఈరోజు ఈ లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ జపాన్ 1868 టు 1945 బుక్లో నుంచి BHI ఈ 142 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 7 అదేంటంటే అదర్ వాయిసెస్ ఆర్ అపోజిషన్ టు మేజీ రూల్ ఆర్ అదర్ వాయిసెస్ అగెన్స్ట్ ది మేజీ పాలసీస్. Against Meiji rule or Meiji policies. Other voices. Unit number 7. Other voices against the Meiji policies or Meiji rule. అనే యూనిట్ నెంబర్ 7ను మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఫ్రమ్ హైదరాబాద్ IGNOU రీజనల్ సెంటర్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. So other voices against the policies of Meiji policies or Meiji policies expressed by different people in a different perspective. అంటే డిఫరెంట్ ఆలోచనలు తోటి వాళ్ళు మేజీ పాలసీస్ ఏంటంటే ఆఫ్టర్ మేజీ రెస్టరేషన్ తర్వాత మేజీ చక్రవర్తి పునరుద్ధరించిన తర్వాత ఒక అలిగార్కీ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అనేటువంటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు మోడర్నైజేషన్ పాలసీస్కు పూనుకున్నారు. దీనికి ఇండస్ట్రియలైజేషన్ పాలసీస్కు అథారిటేరియన్గా వాళ్ళు అన్ని పాలసీస్ను సెంట్రల్ డిసిషన్ తీసుకోవడం. మరి దీనికి వ్యతిరేకంగా డిఫరెంట్ పీపుల్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఐడియాస్ ఇన్ ఏ డిఫరెంట్ వే, ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వే. డిఫరెంట్ పందాలు వాళ్ళ ఐడియాస్ను ఎక్స్ప్రెస్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు ఆ పాలసీస్. అవి ఏమిటి అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో అదర్ వాయిసెస్ అగెన్స్ట్ ది మేజీ రూల్ ఆర్ మేజీ పాలసీస్ అనేటువంటి ఈ యూనిట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా 3-4 వ్యక్తులు మరి ఈ యొక్క మేజీ పాలసీస్ను అపోజ్ చేశారు. ముఖ్యంగా ఎవరు? తనాకా షోజో అనేవాడు డెమోక్రసీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒకడు. తర్వాత కటాకా కొమగస్సు అనే అతను కూడా డెమోక్రసీ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ బిల్డింగ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అండ్ రిలీజన్ అనే దాని మీద అతను ఎవరు? కటాకా కొమగస్సు అనే అతను. ఆ తర్వాత కొటోకో షూ అనేవాడు షూయిషి మూమెంట్ అంటే ఈక్వలైజ్ మూమెంట్ అనే దాన్ని మూమెంట్ చేశాడు. తర్వాత ఇంకొక మూమెంట్ ఏంటంటే ఈ ఉత్తర జపాన్లో ఉన్నటువంటి ఉత్తర ఒకియోడోలో ఉన్నటువంటి ఐను పీపుల్ అనే వాళ్ళు ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఉత్తర జపాన్లో ఉన్నటువంటి ఐని పీపుల్ మరి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళ కల్చర్ను డినైడ్ చేసినందుకని వాళ్ళు ప్రొటెస్ట్ చేసినారు. సో అది ఒక అదర్ వాయిసెస్. ఇంకా నార్థన్ జపాన్లో ఉన్నటువంటి కాలనీస్, కువైసా కాలనీస్ మీద రష్యా జపాన్కు మధ్యలో ఉన్న ఇద్దరు కాలనీ చేసుకోవాలనుకున్న దాన్ని జపాన్ వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఆక్రమించేసి దానికి నూతన ప్రిఫెక్చర్ అనేటువంటి పేరు కనాగావా నూతన ప్రిఫెక్చర్ అనే రాష్ట్రంగా ఏర్పాటు చేసి దానికి స్పెషల్ అథారిటీ ఇచ్చి దాని స్వాధీనంలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా డిఫరెంట్ వాయిసెస్
ఆ మేజీ పాలసీస్ మీద ఎక్స్ప్రెస్ అయినాయి. దాన్ని మనం ఈరోజు డీటెయిల్గా ఈ యూనిట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే తనాకా షోజు అనేవాడు ఒక ఎన్విరాన్మెంటలిస్ట్. అతను ఒక ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీస్ వచ్చినటువంటి వాడు. తనాకా షోజు అనేవాడు ఒక పార్లమెంట్లో డైట్కు ఎన్నుకోబడినటువంటి వాడు. మరి ఇట్లాంటి వాడు ఏంటంటే ఒక మూమెంట్ తీశాడు. ఒకటి ఫస్ట్ మూమెంట్ ఏంటంటే డెమోక్రసీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి మూమెంట్ తీశాడు. ఎవరు? తనాకా షోజు అనేవాడు డెమోక్రసీ అంటే ప్రజలే పరిపాలించుకోవాలి తాము. ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేటువంటి దాంట్లో ప్రజలకి పార్టిసిపేషన్ లేదు, ప్రజాభిప్రాయాన్ని తీసుకోవట్లేదు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని తోటి నడిచే గవర్నమెంట్ రావాలనే ఒక ప్రయత్నం అతను డెమోక్రసీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అనేటువంటి రెండు మూమెంట్స్ తీసుకున్నాడు తనాకా షోజు అనేటువంటి వాడు. సో ఇతని గురించి మనం మొట్టమొదట ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీద తీసుకున్నాం, తర్వాత డెమోక్రసీ మీద డిస్కస్ చేద్దాం. సో పీపుల్స్ రైట్ డెమోక్రసీ మీద రెండవ అంశంగా డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఈ ఏషియో అనే కాపర్ మైన్స్ ఈ టోక్యోకు ఉత్తరంగా ఉన్నటువంటి ఒక ప్రిఫెక్చర్లో అంటే రాష్ట్రంలో, టోక్యోకు ఉత్తరంగా ఉన్నటువంటి ఉత్తరంగా ఉన్న రాష్ట్రంలో కాపర్ మైన్స్ ఉన్నాయి. ఆ కాపర్ మైన్స్ కు మైనింగ్ వాళ్లకు ఎవరైతే మైన్స్ ఎక్స్కేవేట్ తీస్తారో వాళ్లకు అథారిటీ ఇచ్చారు, ఫుల్ అథారిటీ వాళ్ళకి ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే ఇది టోకుగవా షోగో నేటి కాలంలోనే కాపర్ మైన్స్ అక్కడ టోక్యోకు ఉత్తరంగా ఉన్నట్టు టోక్యో అనేది క్యాపిటల్ ఉత్తరంగా ఉన్న రాష్ట్రంలో ఆ కాపర్ మైన్స్ ఉంది. ఆ టోకుగవా షోగో నేటు బాకాపు ప్రభుత్వం నుంచి ఆ మైన్స్ తోముతూ వచ్చారు. అది కంటిన్యూ అయింది. ఇది మేజీ కాలంలో కూడా, అది మేజీ చక్రవర్తులు 1868లో మేజీ పునరుద్ధరణ, మేజీ రాజవంశం కంప్లీట్ అధికారంలోకి ఫ్యూడల్ ప్రభుత్వం, బాకాబు ప్రభుత్వం పోయి మేజీ చక్రవర్తుల అధికారంలోకి వచ్చారు. కాన్స్టిట్యూషన్ మొనార్కీ ఒక అలీగార్కి తోటి పరిపాలన మొదలైంది. అప్పుడు మరి ఈ మైన్స్లలో ఏం తేడా వచ్చిందంటే, ఈ మైన్స్ డిగ్గింగ్లలో వాళ్ళ యొక్క ఓనర్స్లు ఈ తొవ్వే దాంట్లో తేడా ఏమొచ్చిందంటే, మేజీ చక్రవర్తుల కాలంలో ఏమొచ్చింది, ఈ యొక్క కాపర్ మైన్స్ ఇంకా ఎక్కువగా ఉండటం ఈ ఏరియాలో మరి కనుగొన్నారు. ఎక్కువగా ఉన్నాయి, ఇంకా ఎక్కువగా ఉన్న కాపర్ మైన్స్ దోవాలనేటువంటి ఆలోచన ఒక నూతన టెక్నాలజీ, అంటే ఇంతకుముందున్న టెక్నాలజీ కాకుండా మోడర్న్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి, మేజీ చక్రవర్తుల కాలంలో ఇండస్ట్రియలైజ్ అవుతుంది కాబట్టి, మరి నూతన టెక్నాలజీ కాపర్ మైన్స్ ను వెలికి తీయడం మొదలుపెట్టారు. అయితే కాపర్ మైన్స్ వెలికి తీస్తే ఆ కాపర్ మైన్స్ ఎక్కడయ్యా అంటే ఉన్నవి ఈ 2 రివర్స్ ఉన్నాయి. జపాన్లో టోక్యో ఉత్తరంలో 2 రివర్స్ ఉన్నాయి. దాని రివర్స్ పేరు ఏంటంటే ఈ యొక్క వాటరేసా అనే టోను రివర్, వాటరాసా అండ్ టోను రివర్ అని 2 రివర్లు ఉన్నాయి. ఆ రివర్ లోయల్లో ఈ కాపర్ మైన్స్ బాగా బయటపడ్డాయి. ఆ యొక్క పొలాలలో బయటపడ్డాయి. ఈ పొలాలలో కాపర్ మైన్స్ ను మేజీ కాలంలో నూతన టెక్నాలజీతో తవ్వటం మొదలు పెడితే ఏమైందంటే, కాపర్ మైన్స్ నుంచి తవ్వేటువంటి యొక్క పొల్యూషన్ తోటి ఆ కాపర్ మైన్స్ యొక్క పొల్యూషన్ ద్రవం ఏదైతుందో భూమిలో వాటర్లో కలిసి ఆ వాటర్లో ఫిష్, ఆ చేపలు చనిపోవటం మొదలుపెట్టాయి.
చేపలు చనిపోవటం కాకుండా ఆ పొల్యూషన్ స్ప్రెడ్ అవుతూ ఆ ఏరియాలో స్ప్రెడ్ అవుతూ ప్రజల ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ కూడా అయ్యింది. ఎన్విరాన్మెంట్లో చేపలు చావడమే కాకుండా అక్కడ జంతుజాలానికి కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఇంకా మరి ఈ రైస్ పండిస్తారు కదా, వాటర్ ఏసా రివర్, డోని రివర్ ఏరియాలో రైస్ పండిస్తారు, రైస్ పంటకు కూడా ఎఫెక్ట్ అయింది. సో దీనికి ప్రొటెస్ట్ చేశారు అక్కడ ప్రజలు. ఎక్కడ ప్రజలు? ఈ ఏరియాలో ఉన్నటువంటి యొక్క ప్రజలు దానికి ఈ పొల్యూషన్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి మొదలుపెట్టినటువంటి వాడు ఎవరయ్యా అంటే తనాకా షోజు అనేవాడు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే దాన్ని చేపట్టాడు. అతను ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాడు, ప్రజలతోటి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే జపాన్ గవర్నమెంట్ మేజీ గవర్నమెంట్ ఏమంటుందంటే అది మైన్స్ వాళ్లకు మేము ఇచ్చినాము కాబట్టి అది వాళ్ళ మైన్స్ తవ్వేటువంటి కాపర్ మైన్స్ తవ్వేటువంటి వాళ్ళకే సర్వాకులు ఉంటాయి, ప్రభుత్వం దాంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు కాబట్టి వాళ్ళ దాంట్లో మేము ఇంటర్ఫియర్ కాలేము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రభుత్వం వర్షన్ కానీ ఈ తనాకా షోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి పెద్ద ప్రొటెస్ట్ మూవ్మెంట్ మొదలు పెడితే దీనికి ప్రెషర్కు తట్టుకోలేక మేజీ గవర్నమెంట్ ఏం చేసింది, కొద్దిగా పాలసీస్ చేంజ్ చేసింది. ఏంటి ఆ పాలసీస్? ఆ రివర్ ఫ్లోను ఇంకా ఆ టైంలో ఇంకా ఏంటంటే రివర్ ఫ్లడ్స్ కూడా వచ్చినాయి. ఫ్లడ్స్ కూడా వచ్చి ఆ యొక్క పొల్యూషన్ అనేది వైడర్ ఏరియాకు స్ప్రెడ్ అయ్యింది. వైడర్ ఏరియాకు స్ప్రెడ్ అయ్యే వరకు ఈ తనాకా షోజు అనేవాడు పిజెంట్స్ను, మరి రైతులను, మరి ఈ యొక్క టెనెంట్స్ను, మరి ఫార్మర్స్ను, మరి ఈ యొక్క ఇంటలెక్చువల్స్ను, బుద్ధిస్టులు, మిగతా వాళ్ళను, ఇంటలెక్చువల్స్ను, ప్రెస్ వాళ్ళను అందరినీ కూడగట్టి పెద్ద ప్రొటెస్ట్ మూవ్మెంట్ మొదలుపెట్టాడు. సో సేవ్ ది ఎన్విరాన్మెంట్ అనే మూవ్మెంట్ మొదలుపెట్టాడు. దాంతో ఏం చేసిందంటే గవర్నమెంట్ పెద్ద ఈ తనాకా మూవ్మెంట్, మరి పెద్ద ప్రెస్లలో రావటం, అక్కడ చేపలు చనిపోవటము, మరి అక్కడ జంతువులు చనిపోవటం, జంతువులకు ఎఫెక్ట్ కావటం, రైస్ ఫీల్డ్ ఎఫెక్ట్ కావటము, పెద్ద మరి జపాన్ గవర్నమెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ కావటం, మా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు అని చెప్పటం, దాంతో పెద్ద ప్రొటెస్ట్, ప్రజల మాస్ ప్రొటెస్ట్ మూవ్మెంట్ మొదలైంది. ఏది? తనాకా షోజు ఆధ్వర్యంలో పెద్ద ప్రొటెస్ట్ మూవ్మెంట్. ఆల్ కమ్యూనిటీస్ జాయిన్ అయింది. ఇంటలెక్చువల్స్, మరి మర్చెంట్స్, ఒక కమ్యూనిటీ అని కాదు, ఆల్ కమ్యూనిటీస్ ఆఫ్ జపాన్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ సేవ్ ది ఎన్విరాన్మెంట్, ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి యొక్క పెద్ద స్లోగన్ తోటి మరి పెద్ద మూవ్మెంట్ ప్రెషర్ గవర్నమెంట్ మీద, మేజీ గవర్నమెంట్ మీద పడింది. సో దాంతో మేజీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1896 వరకు ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏం చేసిందంటే రివర్ ఫ్లో మేము ఎట్లాగూ వాళ్ళ యొక్క మైనర్స్ ఓనర్స్ దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా ఈ ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికి ఒక మరి సరౌండింగ్స్ అంటే రివర్ ఫ్లో పక్కగా ఒక బ్రిడ్జెస్, ఒక కట్టలు కట్టి రివర్ ఫ్లోను స్లోగా పోయేటట్టు కంట్రోల్ వైడ్ ఏరియాలో స్ప్రెడ్ కాకుండా చేయడానికి కట్టలు కట్టడం మొదలుపెట్టింది. సైడ్ ఏరియాలో రివర్ ఫ్లోను కంట్రోల్ చేస్తూ కట్టలు కట్టింది. అయితే రివర్ ఫ్లోను కంట్రోల్గా చేసి కట్టలు కట్టి అనేటువంటి పాలసీ ఏంటి అంటే కిల్లింగ్ ది హౌస్ అన్నట్టు. ఎట్లా? రివర్ ఫ్లోను కంట్రోల్ చేస్తే ఏమైంది? రివర్ ఫ్లో కంట్రోల్ చేస్తే ఇంకా పొల్యూషన్ అనేది ఇంకా మల్లాడి అయితే నేచురల్ గా పోయేదాన్ని పోనిస్తే అది కొంత ఏరియానే పొల్యూట్ చేస్తుంది.
దాన్ని కంట్రోల్ చేయటం రివర్ ఫ్లోను కంట్రోల్ చేయటం తోటి ఈ ఫ్లో కంట్రోల్గా అయ్యేదానికన్నా ఎక్కువగా అది పొల్యూషన్ ఇంకా స్ప్రెడ్ చేసింది. సో ఇది 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 పాలసీ. ఎలాంటి పాలసీ అంటే కిల్లింగ్ ఇది హౌస్, మన మన ఇల్లును మనమే నాశనం చేసుకున్నట్టుగా తనాకా సోజో అనేవాడు పెద్ద మూమెంట్ను రేజ్ చేశాడు. సో ఈ విధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అని అటువంటి మూమెంట్ను పెద్దగా రేజ్ చేస్తే మరి దానికి ప్రభుత్వం మరి ఇలాంటి చర్యలను చేపట్టిందే కానీ మరి అలాంటి నూతన టెక్నాలజీ తోటి చేసినటువంటి ఈ యొక్క పొల్యూషన్ను అరికొట్టుకోవడానికి ఇంకా ఇంకా ఏం చేసిందంటే కొన్ని చర్యలు తీసుకున్నది. కానీ ఈ చర్యలు ఈ పబ్లిక్ ప్రజల యొక్క ఆమోదంతో తీసుకునే కాదు, ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క ఏరియా వాళ్ళ యొక్క ఆమోదంతో పాలసీ తోటి తీసుకున్నటువంటి కాదు. అట్లా అక్కడ ఉన్నటువంటి యొక్క ఈ యొక్క బ్రిడ్జెస్ పక్క సైడ్ రివర్ సైడ్ బ్రిడ్జెస్ రివర్ సైడ్ కట్టలు ఎంత కట్టిందంటే 180 కిలో సూయజ్ కెనాల్ కన్నా మించినటువంటి పొడవైన ఆనకట్టలు కట్టింది రివర్ ఫ్లో మొత్తం. ఏది ఈ వాటర్ రేస్ రివర్, టోనీ రివర్, ఈ రివర్ అన్ని జపాన్లో ఉన్న అన్ని రివర్స్ ఫ్లోను కంట్రోల్ చేసేటట్టుగా కట్టలు దాదాపుగా ఈ రివర్స్ ముఖ్యంగా ఈ యొక్క వాటర్ రేస్ రివర్, టోనీ రివర్స్ ఫ్లడ్స్ కంట్రోల్ చేసేటట్టుగా ఆనకట్ట చాలా పొడుగ్గా కట్టింది. దాంతో ఎంతో ఏరియా ఆనకట్ట కట్టడానికి ఎంతో ఏరియాను నష్టపోవాల్సి వచ్చింది, ఎంతో ఏరియాను డిస్ప్లేస్ చేయాల్సి వచ్చింది. ఏది కట్టలు కట్టడంలో ఎంతో ఏరియా పోయింది. అదే నేచురల్గా పోతే అది కొంత నేచురల్గా మరి కొంత ఏరియాని పొల్యూట్ చేసేది. కానీ కట్టడం మరి సైడ్ వాల్స్ కట్టడం మరి రివర్ ఫ్లో కంట్రోల్ చేయడంతో ఈ రివర్ ఫ్లో కంట్రోల్ కాకపోగా మరి ఏమైంది, ఇంకా పొల్యూషన్ ఇంకా వైడర్ వేలో ఎదజల్లటం మరి పొల్యూషన్ ఇంకా డెప్త్గా పోవటం తోటి ఆ ఏరియాలో విలేజెస్ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇతను తనాకా అనే అతను, ఈ సోజో అనే అతను పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ కూడా చేపట్టాడు. ఈ విధంగా ప్రజల యొక్క పల్సెస్ను, ప్రజల యొక్క తీర్పును గౌరవించినటువంటి ప్రభుత్వం ఉన్నది ఈ మేజీ ప్రభుత్వం అనేది. వాళ్ళందరూ వాళ్ళే కాన్స్టిట్యూషన్ మోనార్కీ అన్నారు, కానీ ప్రభుత్వం అంతా ప్రజల యొక్క పార్టిసిపేషన్ లేకుండా మరి ఈ పాలసీస్ను ఫ్రేమ్ చేస్తున్నారు అనేటువంటి ఒక మూమెంట్ తీసుకొచ్చాడు. దాన్ని ఏమంటారంటే పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ అంటారు. రెండవది పీపుల్స్ రైట్ మూవ్మెంట్ అంటారు. సో ఆ విధంగా రెండు మూవ్మెంట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్, ఏది కాపర్ మైన్స్ చేసేటువంటి పొల్యూషన్ వ్యతిరేకంగా, మరి పీపుల్స్ రైట్స్, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉండాలి, పీపుల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏ పాలసీకైనా పబ్లిక్ పాలసీకి ప్రజలకు తెలియాలి, ప్రజల యొక్క కాన్సెంట్ ఉండాలి. ప్రజల యొక్క కాన్సెంట్ లేనటువంటి యొక్క మరి పాలసీస్ తీసుకోవడానికి వీలు లేదని పీపుల్స్ రైట్స్ మూవ్మెంట్ను మరి బాగా క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ జపాన్ గవర్నమెంట్ లొంగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి యొక్క భూములను కాన్ఫిస్కేట్ చేయటం, మరి అక్కడ కట్టలు కట్టడం అనేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ తనాకా సోజో అనేటువంటి వాడు ఏం చేశాడంటే, వాడు యనాకా అనేటువంటి ప్లేస్లో ఈ యాక్టివిస్ట్ అంటే తనాకా సోజో యొక్క మద్దతుదారులు అందరూ కలిసి కొన్ని సెంట్ల భూమిని, కొంత సెంట్ల భూమి, లిటిల్ బిట్ ఆఫ్ సెంట్ల భూమిని అక్కడ యనాకా అనే ప్లేస్లో కట్టారు. ఆ యనాకా అనే ప్లేస్ ఏంటి అంటే ఫ్లడ్స్ ఏరియా. అక్కడ విలేజెస్ను రిమూవ్ చేయాలి, అక్కడ విలేజెస్లో ఉన్న సెటిలర్స్, అక్కడ నుంచి విలేజెస్ సెటిలర్స్ ఇంకో ఏరియాకు తరలించాలనేటువంటి యొక్క ప్రభుత్వ పాలసీ. ఆ ఏరియాలో వీళ్ళు భూమిని పర్చేజ్ చేశారు. ఎవరు? ఈ యొక్క తనాకా సోజో అనేవాడు, ఇంకా అతని యొక్క అనుయాయులు యాక్టివిస్టు ఈ యనాకా అనే ప్లేస్లో. సో యనాకా అనే ప్లేస్లో మరి వాళ్ళు విలేజెస్ను మరి వీళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పటికీ
విలేజెస్ తొలగించారు, రిమూవ్ చేశారు. ఆ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చినాయి. మరి ఇంకా ఇలాంటి నేచురల్ ఇంబ్యాలెన్స్, ఎకో సిస్టమ్, ఎకాలజీ డిస్టర్బెన్స్ కావటం, నేచురల్ ఇంబ్యాలెన్స్ అయింది. కాబట్టి అక్కడ విలేజెస్ తొలగించడం, భూమి మొత్తాన్ని ఎక్కువ ప్రజలు భూమిని నష్టపోవటం, మరి నేచురల్ డిజార్డర్ అయింది అనేటువంటి యొక్క మూమెంట్ను, అతను పెద్ద మూమెంట్ను, ఆ భూములు పోయినాయి, ఆ భూమిని పర్చేజ్ చేసి యాక్టివిస్ట్, ఎందుకంటే అతని భూమి లేకుండా అతని ఎడ్యుకేషన్ చేయటం అనేది, ఎడ్యుకేషన్ మూవ్మెంట్ లీడర్గా ఉండటం అనేది సమంజసం కాదని అక్కడ కొంత భూమి కొన్నాడు. 1 షోబో మూమెంట్, 1 యూనిట్ ఆఫ్ భూమిని కొన్నాడు. దాన్ని మరి ఎనాక 1 షోబో మూమెంట్ అనేటువంటి మూమెంట్ను తీశాడు. ఎవరు? తనాకా షోజు 1 షోబో మూమెంట్ అని తీశాడు. ఆ విలేజెస్ అందరినీ కూడగట్టి పెద్ద మూమెంట్ను తీశాడు. అయినప్పటికీ గవర్నమెంట్ మరి ఈ మెజర్స్ తీసుకుంది, కానీ ఆ మూమెంట్ను మరి ప్రజల యొక్క పబ్లిక్ పాలసీని పబ్లిక్ యొక్క పాలసీని పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకోలేదు. ఆ విధంగా ఇతను క్రిటిసైజ్ చేశాడు గవర్నమెంట్. మేజీ గవర్నమెంట్ రెస్టరేషన్ అయింది, కానీ అతని కాన్స్టిట్యూషన్ మోనార్కీ అన్నారు, కానీ పబ్లిక్ పాలసీని పబ్లిక్ యొక్క కాన్సెప్ట్ తీసుకోవట్లేదు ఏ పాలసీలో అని పెద్ద హెజిటేషన్ చేశాడు. అయినప్పటికీ గవర్నమెంట్ మరి కొంత కంట్రోలింగ్ మెజర్స్ తీసుకున్నది, కానీ మొత్తం గవర్నమెంట్ యూనిలేటరల్గా కొంత పోయింది. కొంత మెజర్స్ ఈ అపోజిషన్ రావడం వల్ల ఈ యొక్క తనాకా షోజు మూమెంట్, ఏది పబ్లిక్ పీపుల్స్ రైట్స్ మూమెంట్ మరి స్ట్రెంగ్తన్ కావటము, ప్రజల యొక్క ప్రెషర్స్ లొంగి ఆ యొక్క మెజర్స్ జపాన్ గవర్నమెంట్ రివర్ ఫ్లోను కంట్రోల్ చేస్తూ ఎక్కువ నష్టం కాకుండా అటువంటి కొన్ని మెజర్స్ ను తీసుకొని ప్యాసిఫై చేసేటువంటి, సంతృప్తి పరిచేటువంటి మెజర్స్ తీసుకుంది. అంటే దీనివల్ల ఎన్విరాన్మెంట్ను మరి ఇలా మరి ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నాం అనేటువంటి యొక్క భావన ప్రజలలో కొంత కలుగజేసేటట్టు మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రెషర్స్ లేకపోతే అసలు ఏమీ చేసేది కాదు. కాబట్టి ఈ అదర్ వాయిసెస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ పీపుల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అదర్ వాయిసెస్ రావటం వల్ల గవర్నమెంట్ కొన్ని ప్యాసిఫై చేసే మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మూమెంట్. ఆ తర్వాత ఇంకొక మూమెంట్ ఏంటి అంటే ఇది ఇంకొక మూమెంట్, ఏది మూమెంట్ సెక్యులర్ అండ్ రిలీజియస్, బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ రిలీజియస్ హార్మనీ అనేటువంటి మూమెంట్. ఇంకొక మూమెంట్ ఎవడంటే అతను తీసుకొచ్చినటువంటి వాడు మరి కటాక కుమ్మగోసు అనేవాడు తీసుకొచ్చాడు. కటాక కుమ్మగోసు అనేవాడు బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ రిలీజియస్ మూమెంట్, కటాక కుమ్మగోసు అనేవాడు తీసుకొచ్చాడు. ఏంటి అంటే బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇతను కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడు. ఎవడు? ఈ కటాక కుమ్మగోసు అనేవాడు. ఇతను పెద్ద ఇంటలెక్చువల్. ఇతని ఎడ్యుకేషన్ అంతా US లో 6 years, ఇంగ్లాండ్ లో మరి 9 years. మరి ఆ విధంగా ఇంగ్లాండ్ లో ఉన్న ఇంటలెక్చువల్స్, US లో ఉన్న ఇంటలెక్చువల్స్ తోటి US లో ఉన్నప్పుడు ఇతను బొటానిస్ట్, నేచురలిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్. సో ఈ అన్ని ఉన్నటువంటి ఈ యొక్క కటాక కుమ్మగోసు అనేవాడు
యుఎస్లో వెస్టర్న్ నాలెడ్జ్ ఉన్నటువంటి యుఎస్లో చదివాడు. యుఎస్లో చదివినప్పుడు యుఎస్లో వివిధ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పక్కన ఉన్నటువంటి మెక్సికోకు, మరి ఆ పక్కనున్న దేశాలన్నింటినీ ట్రావెల్ చేసి ఆ దేశాల్లో ఉన్నటువంటి యొక్క ఎన్విరాన్మెంట్, ఆ పరిస్థితులు అన్నిటి కూడా ఆ యుఎస్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడా తిరిగాడు. సో అదే కాకుండా యుఎస్లో 6 years ఉన్నాడు, మరి ఇంగ్లాండ్లో 9 years ఉన్నాడు. సో దట్ ఆ విధంగా ఏమైందంటే యుఎస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్, ఈ యుఎస్లో ఉన్న ఇంటలెక్చువల్స్ తోటి కాంటాక్ట్స్, ఇంగ్లాండ్లో ఉన్న ఇంటలెక్చువల్స్ తోటి, ఫిలాసఫర్స్ తోటి, రూసో అండ్ జేఎస్ మిల్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి జేఎస్ మిల్ తోటి, రూసో ఐడియాలజీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాడు. సో జనరల్ విల్, సోషల్ కాంట్రాక్ట్ థియరీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాడు ఈ కటాగా కొమ్మగొస్సు అనేటువంటి వాడు. ఈ కటాగా కొమ్మగొస్సు అనేవాడు బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 2 మూమెంట్స్ ను తీసుకొచ్చాడు. ఏంటి అంటే బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం, ఈ విధంగా ఇంటలెక్చువల్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడు. ఇంకా అదే కాకుండా చైనా యొక్క డాక్టర్ సన్ యాట్ సేన్ తోటి పరిచయాలు ఉన్నటువంటి వాడు. డాక్టర్ సన్ యాట్ సేన్ చైనాలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్, ఇంగ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్, ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ అండ్ ఫిలాసఫర్స్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క కటాకా కొమ్మగొస్సు అనేటువంటి వాడు బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ ను తీసుకొచ్చాడు. ఈ మూవ్మెంట్ ఏంటి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్న్ నాలెడ్జ్, వెస్టర్న్ కంట్రీస్ లో స్టడీ చేసినటువంటి వాడు, మరి వాళ్ళతో ఇంటిమేట్ కనెక్షన్ ఉన్నటువంటి వాడు. మరి జపాన్ లో జరిగేటువంటి పాలసీస్ ను యూనిలేటరల్ గా తీసుకునేటువంటి పాలసీస్ మరి వ్యతిరేకించాడు. దాంట్లో ఏంటి అంటే జపాన్లో ఏంటి అంటే జపాన్లో ఒకే రిలీజన్ ఉండాలి. ఆ రిలీజన్ ఏంటంటే సింటో రిలీజన్ ఉండాలి, బుద్ధిస్ట్ రిలీజన్ ఉండడానికి లేదు. ఇతను ఈ కటాగా కొమ్మగొస్సు అనేటువంటి వాడు, మరి వీడు అనే పెద్ద ఇంటలెక్చువల్ ఆ యుఎస్ ఇంటలెక్చువల్స్ తోటి, ఇంగ్లాండ్ ఇంటలెక్చువల్స్ తోటి పరిచయాలతోటి, ఫిలాసఫర్స్ తోటి పరిచయాలతోటి వీడు క్రిస్టియానిటీలోకి మారాడు. కానీ బుద్ధిస్ట్ ఒరిజినల్ గా వచ్చినటువంటి రిలీజన్ ఏంటంటే బుద్ధిస్ట్ రిలీజన్ ఒరిజినల్ రిలీజన్ ఏంటంటే బుద్ధిస్ట్ రిలీజన్. కానీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినాడు. సో క్రిస్టియానిటీ హ్యూమనిజం, బుద్ధిస్ట్ లో ఉన్న హ్యూమనిజం ఇతనికి అంటుపట్టిన ఎవరికి? కటాగా కొమ్మగొస్సుకు. సో ఆ విధంగా ఇతను ఒక మూమెంట్ ను తీసుకొచ్చాడు. బుద్ధిస్ట్ టెంపుల్స్ లేకుండా డిస్ట్రాయ్ చేయడం జపాన్ గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ జపాన్ లో ఒకే రిలీజన్, సింటో రిలీజన్ ఉండాలి, బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉండడానికి లేదని చెప్పి మరి డిస్ట్రాక్షన్ ఆఫ్ ది బుద్ధిస్ట్ టెంపుల్ స్టార్ట్ చేసింది. సో బుద్ధిస్ట్ టెంపుల్ డిస్ట్రక్షన్ అంటే మరి వాళ్ళ రిలీజియస్ ఐడియాస్ మరి దెబ్బతీసినట్టే కదా. కాబట్టి మరి అలా అనాదిగా వచ్చేటువంటి ప్రజలు బుద్ధిజము ఫారెన్ రిలీజన్ అని, బుద్ధిజము ఇండియా నుంచి వచ్చిందని, సింటోయిజం జపాన్ లో పుట్టిందని, కాబట్టి సింటో మతం ఒకటే ఉండాలని, మరి బుద్ధిస్ట్ రిలీజన్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి ఇది ఫారెన్ మతం అని బుద్ధిస్ట్ టెంపుల్స్ ఓలగొట్టడం మొదలు పెట్టారు. కాబట్టి ఇతను మరి పెద్ద మూమెంట్ అగెనెస్ట్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ టెంపుల్స్, మరి బుద్ధిస్ట్ రిలీజియస్ పీపుల్ యొక్క భావాలను గౌరవించాలనేటువంటి సెక్యులర్ మూవ్మెంట్ ను తీసుకొచ్చాడు. అదే కాకుండా ఇంకా ఇలాంటి సెక్యులర్ మూవ్మెంట్ ను తీసుకొచ్చాడు. మరి అది ఇంకా దాన్ని ఏం చేసి సెక్యులర్ అంటే బుద్ధిస్ట్ టెంపుల్ డిస్ట్రాక్షన్ ఏముండదు. అది ఫారెన్ రిలీజన్ కాదు. మరి హ్యూమనిజం ఉన్నది, సింటోలో మతంలో కూడా హ్యూమనిజం ఉంది, పెద్దలు గౌరవించేది దాంట్లో ఉన్నది, దీంట్లో కూడా ఉన్నది. సింటో మతం ఏంటంటే చక్రవర్తి మతం అని. సింటో మతం అనేది చక్రవర్తులు పూర్వీకులు పూజించే మతం అని సింటో మతం. బుద్ధిస్టుల మతంలో కూడా హ్యూమనిజం ఉన్నది, సింటో మతంలో కూడా హ్యూమనిజం. కానీ సింటో మతం స్పెషల్ ఏంటి అంటే ఏజిసెస్టర్ను పూజించేది. ఇది కన్ఫ్యూషియస్ లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి దాని సింటో మతం.
మరి అలాంటి యొక్క సింటో మతమే దీంట్లో జపాన్లో మొదటి నుంచి వస్తుంది. కాబట్టి ఆ మతమే ఉండాలి, బుద్ధిస్ట్ మతం ఉండొద్దు, ఆ బుద్ధిస్ట్ టెంపుల్స్ ను కూలగొట్టాలి, బుద్ధిజాన్ని లేకుండా చేయాలి అనేటువంటి యొక్క ఆ జపాన్ మేజీ చక్రవర్తుల పాలసీస్ వ్యతిరేకించి మేజీ చక్రవర్తులు రెస్టోరేషన్ తీసుకొచ్చింది. ఏమిటికి రెస్టోరేషన్ తీసుకొచ్చింది? చక్రవర్తి రెస్టోర్ కావడానికి కాదు, అందరి యొక్క అభిలాషను గౌరవించాలి, హ్యూమనిజం ఉండాలి, అందరి యొక్క అభిలాషను గౌరవించాలి, హ్యూమనిజం ఉండాలి అనేటువంటి యొక్క భావం. అంటే లిబర్టీ, ఇంకా ఫ్రెంచ్ భావాల ఇన్ఫ్లుయెన్స్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ అవతల వాళ్ళను ప్రేమించేది. లిబర్టీ స్వాతంత్రం ఉండాలి, మరి స్వేచ్ఛ ఉండాలి, అవతల వాళ్ళను గౌరవించాలి, హ్యూమనిజం ఉండాలి, అవతల వ్యక్తులను ప్రేమించాలి, అవతల రిలీజియన్స్ ప్రేమించాలి. సో కాబట్టి ఆ విధంగా సెక్యులర్ ఐడియాస్ ఉండాలి అనేటువంటి ఒక రిలీజియస్ రిజిడిజం అనే ప్రభుత్వ పరంగా ఉండకూడదు. రిస్ట్రిక్షన్స్ ఒక రిలీజియన్ మీదనే ఇంకో రిలీజియన్ మీద పెట్టకూడదు అనేటువంటి యొక్క ఉద్దేశంతో సెక్యులర్ మూవ్మెంట్ను బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అనే మూవ్మెంట్ తీసుకొచ్చాడు. బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం అనే మూవ్మెంట్ తీసుకొచ్చాడు ఎవరు? ఈ యొక్క కటాగా కొమ్మగొస్సు. అదే కాకుండా ఇంకా బిల్డింగ్ ఆఫ్ సెక్యులరిజం కాకుండా ఇంకా ఏంటి అని జపాన్ ప్రభుత్వం షింటో మతము ఒకటే ఉండాలి, బుద్ధిజాన్ని వ్యతిరేకించారు, దానికి అగెనిస్ట్ గా సెక్యులరిజం అనేటువంటి ఒక ఆ యాక్టివిస్టును ఇక్కడ ఉన్నటువంటి జపాన్ లో ఉన్న ఇంటలెక్చువల్స్ అందరిని కూడగట్టి సెక్యులరిజం కోసం పోరాటం మొదలుపెట్టాడు. ఆ సెక్యులర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి, రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ స్వేచ్ఛ, సమానత్వం, మరి హ్యూమనిజం, ఈ మూడు భావాలు ఉండాలి ప్రభుత్వం, మరి ప్రజలలో ఈ మూడు భావాలు మరి అవేర్నెస్ తీసుకురావాలి. నూతన ఎడ్యుకేషన్ ఛాందస భావాలు కాకుండా న్యూ ఎడ్యుకేషన్ పెట్టి ఈ యొక్క పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి వీటిల్లో మూడు లిబర్టీ, ఈక్వాలిటీ, హ్యూమనిజం, అవతల వాళ్ళను ప్రేమించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ తీసుకొచ్చి పబ్లిక్ అవేర్నెస్ చేయాలి, సెక్యులరిజాన్ని బిల్డప్ చేయాలనేటువంటి యొక్క మూమెంట్ తీసుకొచ్చాడు ఈ కటాగా కొమ్మగొస్సు అనే అతను. అది కాకుండా ఇంకా ఏం చేశాడంటే ఇతను మరి సెక్యులరిజం ఇంకా ఏంటి అంటే జపాన్ లో షింటో మతం ఒకటే ఉండాలని చక్రవర్తులు డెసిషన్ తీసుకున్నారు, ప్రభుత్వ పరంగా డెసిషన్ తీసుకున్నారు. కానీ షింటో మతం ఒక్కటే ఉంటే విలేజ్కి ఒక షింటో టెంపులే ఉండాలి. మిగతా షింటో టెంపుల్స్ విలేజ్ లో ఒక 2-3 ఏ ఏరియాలో ఉన్న ఆ ఏరియాలో షింటో మతం యొక్క టెంపుల్స్ ఉంటాయి. సో విలేజ్ లో ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి అనుకోండి. కానీ ఈ 2-3 టెంపుల్స్ ఉంటే ప్రభుత్వ పరంగా ఏం చేసిందంటే షింటో మతం ఒకటే ఉండాలి, షింటో మతాధికారులకు ఒక జీవన వృత్తి, ఆ టెంపుల్స్ మేనేజ్ చేయడానికి కొంత అమౌంట్ను ఈచ్ విలేజ్ కొంత అమౌంట్ను ఈచ్ విలేజ్ షింటో మత పెద్దకు కొంత పెన్షన్ లాంటిది ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. ఈ పెన్షన్ మరి విలేజ్ లో ఒకటే టెంపుల్ కాకుండా షింటో టెంపుల్ ఒకటే కాకుండా మరి ఈ షింటో టెంపుల్స్ 2-3 ఉంటే షింటో టెంపుల్స్ 2-3 ఇవ్వాలి వాళ్ళ ఏది ఈ యొక్క పెన్షన్ లేదా జీవన వృత్తి 2-3 ప్రీస్టులకు కూడా షింటో మత ప్రీస్టులకు ఇవ్వాలి. కాబట్టి ఈ 2-3 ప్రీస్టులు షింటో మత టెంపుల్స్ ఉండడానికి లేదు, విలేజ్కి ఒక్కటే అఫీషియల్ టెంపుల్ ఉండాలి, విలేజ్కి ఒక్కటే షింటో మతం అఫీషియల్ టెంపుల్ ఉండాలని అమాల్గమేషన్, అంటే వాటన్నిటినీ కేంద్రీకరించిన ఒక్క విలేజ్ లో ఒక్కటే ఉండేదాన్ని దాన్ని ఏమంటే అమాల్గమేషన్ అంటారు. ఒక్కటే టెంపుల్ ఉండాలి, మిగతా టెంపుల్ ను డిస్ట్రక్ట్ చేసి అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టు ఆలివ్ లీవ్స్ గ్రోవ్స్ ఉంటాయి, ఆ కల్ప మొత్తాన్ని కట్ చేసి అమ్ముకోవటం, సేల్ చేసుకోవటం. అంటే ఏంటి? టెంపుల్ రిలీజియస్ బిలీఫ్స్, అంటే
ప్రాచీనంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క షింటో మత మిగతా టెంపుల్స్ విలేజ్లో డిఫరెంట్ ఏరియాకు ఒకటి ఉన్నటువంటి షింటో టెంపుల్స్ ను కూలగొట్టి ఒకటే టెంపుల్, అఫీషియల్ టెంపుల్ ఉండాలి అనే దీన్ని ఇతను వ్యతిరేకించి దాని వల్ల ఏమైతుంది, ఆ టెంపుల్ డిస్ట్రక్షనే కాకుండా ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దాని చుట్టూ టెంపుల్ చుట్టూ ఏముంటాయంటే టెంపుల్ చుట్టూ ఒక కల్ప వృక్షాలు ఉంటాయి. కల్ప వృక్షాలను టెంపుల్ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా అందులో ఉన్న ఒక షింటో డైటీస్ను అంటే దేవుళ్ళ బొమ్మలు ఏం చేశారు, ఈ అఫీషియల్ టెంపుల్ మార్చిన తర్వాత అక్కడ టెంపుల్ లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటిని నరికేసి అటు అమ్ముకోవటం మొదలుపెట్టారు ప్రభుత్వ పరంగా లేదు. సో ఇలాంటి దాన్ని ఇది ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ కింద ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అవుతుంది. ఇలా మరి సెక్యులరిజం, రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి. మరి ఈ పాత ఎప్పటి నుంచో అనాది నుంచి వచ్చే టెంపుల్ కూలగొట్టడం, ఈవెన్ సింటోటే బుద్ధిస్ట్ టెంపుల్స్ కూలగొడితే దానికి సెక్యులర్ ఐడియాలను ఫైట్ చేశాడు. కానీ షింటో మతంలో కూడా మరి సనాతన టెంపుల్స్ 2-3 టెంపుల్స్ విలేజ్ లో ఉండడానికి లేదు. ఒకటే అఫీషియల్ టెంపుల్ ఉండాలి, ఒకటే ప్రీస్ట్ ఉండాలి, అతనికే కంపెన్సేషన్ పోవాలి అనే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా అన్నింటినీ ఒక దగ్గర చేర్చడం అనే దాని వల్ల ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ అవుతుంది. మరి చెట్లు పోతే ఏమైతాయి, ఫ్లడ్స్ వస్తాయి. మరి చెట్లు పోతే ఫ్లడ్స్ రావడం కాకుండా ఫ్యామిలీస్ కూడా వస్తాయి. కాబట్టి ఇది ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అని దానికి ఇంకా దీనికి ఫైట్ చేశాడు. ఆ విధంగా గవర్నమెంట్ ఉన్నది, కానీ ఈ గవర్నమెంట్ పబ్లిక్ యొక్క నాడిని, పబ్లిక్ పార్టిసిపేషన్ లేదు, పబ్లిక్ ఎన్లైటన్ చేయట్లేదు, పబ్లిక్ పాలసీస్ని గౌరవించట్లేదు, పబ్లిక్ డిమాండ్స్ను గౌరవించట్లేదు అని చెప్పి పెద్ద మూవ్మెంట్ చేశాడు. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి. సో ఈ విధంగా 2 మూవ్మెంట్స్ చేసి సెక్యులరిజం, రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలనే మూవ్మెంట్ చేసినటువంటి వాడు కటాగా కొమ్మగొస్సు అనేవాడు చేశాడు. ఇది కాకుండా ఇంకా అదర్ వాయిసెస్ ఏమొచ్చినాయంటే ఇక్కడ ఉన్నది గవర్నమెంట్ కానీ కటాగా కొమ్మగొస్సు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది కానీ పబ్లిక్ యొక్క కాన్సెంట్ లేదు, పబ్లిక్ యొక్క రూసో లాంటి జనరల్ బిల్ లాంటి యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ లాంటి యొక్క పాలసీస్ పబ్లిక్ కాన్సెంట్ తీసుకునేటువంటి యొక్క లేదు. వాళ్ళు యూనిలేటరల్ గా ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించిందే పాలసీ అని ఆ పాలసీస్ వ్యతిరేకంగా డిమాండ్స్ అండ్ ప్రొటెస్ట్స్ పెద్ద ఎత్తున సాగినాయి. అదర్ వాయిసెస్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ను వ్యక్తం చేశారు. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా వ్యక్తం చేశారు. సో ఇంకా ఏంటంటే ఈక్వల్ ఇంకా ఎండింగ్ ఆఫ్ ఇంకా మూడవది ఏంటంటే ఎండింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి మూడవది కూడా ఎండింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటిది కూడా మరి ఈ యొక్క ప్రజల యొక్క ప్రొటెస్ట్ మూవ్మెంట్ తోటి ఎండింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అంటారు. ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ, ఎండింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని మరి ఎండింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని కూడా మూడవ అంశంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి ఏంటి అంటే ఇక్కడ పబ్లిక్ అందరినీ కూడా ఇక్కడ ఈ ఓటింగ్ రైట్ ఎవరికి ఇచ్చారంటే జపాన్లో ఓటింగ్ రైటు ఒక ఎడ్యుకేషన్,
మరి ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఉంది ఓటింగ్ రైట్, కానీ యూనివర్సల్ ఫ్రాంచైజీలో ఓటింగ్ లేదు. ఇంకా మరి సప్రెస్డ్, డిప్రెస్డ్, అన్టచబుల్ క్లాసెస్, ఇది వాళ్ళని ఏమంటారంటే ఇసబెచ్చు, బరాకు అండ్ మైనారిటీస్కు వాళ్ళ ఓటింగ్ రైట్ లేదు. సో కాబట్టి ఈ ఓటింగ్ రైట్ ఇవ్వాలి అని అటువంటి దాని మీద పెద్ద మూవ్మెంట్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వల్ ఆర్డర్ మేజీ రెస్టరేషన్ జరిగింది. మరి మేజీ రెస్టరేషన్ రెవల్యూషన్ ఎట్లాంటి రెవల్యూషన్ తీసుకురావాలంటే ఈ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ తీసుకురావాలి, అందరి ప్రజలలో సమానత్వం తీసుకురావాలి. ఒక రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి మేజీ చక్రవర్తులు ఇవన్నీ తీసుకురావాలి ప్రభుత్వ పరంగా అనేటువంటి దానికి పెద్ద మూవ్మెంట్ వచ్చింది. ఆ మూవ్మెంట్కు అనుగుణంగా ఏం చేశారంటే ఈ యొక్క మేజీ ప్రభుత్వం కొన్ని యాక్ట్స్ చేసుకొచ్చి ఎడిక్ట్స్ ఆఫ్ ఎమాన్సిపేషన్ ఆర్ ఈక్వాలిటీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ సమానమే, ప్రభుత్వం సమానత్వం అనే చట్టాన్ని తీసుకురావడం కాకుండా పబ్లిక్ ప్రొడక్షన్ చేసేటువంటి యూనిట్స్ ఇది కర్మాగారాలు ఇది గవర్నమెంట్ చేతిలో ఉండాలి. పబ్లిక్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ అని గవర్నమెంట్ చేతిలో ఉండాలి అని చెప్పి ఒకటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి మరి డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా జరగాలి. డిస్ట్రిబ్యూషన్ కూడా పబ్లిక్ అంటే ఫ్యూడల్ ఏది మేజీ చక్రవర్తుల పునరుద్ధరణతో ఈ బాకాపు ఫ్యూడలిజం పోయింది కానీ సరి అయిన డెమోక్రసీ రాలేదు. కాబట్టి సరి అయిన డెమోక్రసీ రావడానికి ఏం చేయాలంటే ఈ ఫ్యూడలిజం ఎండ్ అయ్యి మరి మర్చెంట్ క్యాపిటలిజం వచ్చింది. కానీ మర్చెంట్ క్యాపిటలిజంలో మరి ఈ యొక్క అందరికి ఈక్వల్ రైట్స్, ఈక్వాలిటీ రాలేదు. కాబట్టి ఈక్వాలిటీ రావడానికి ఏం చేయాలంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ అనేది అనిపెట్టింది. సో యూనివర్సల్ ఫ్రాంచైజ్, అందరికీ ఓటింగ్ రైట్, వయోజనులందరికీ ఓటింగ్ రైట్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని జపాన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రెషర్స్, అదర్ వాయిసెస్, ఈ యొక్క వాళ్ళ వాయిసెస్, ప్రొటెస్ట్ వాయిసెస్ తోటి అందరికీ సమానమైనటువంటి ఓటింగ్ రైట్, వయోజనులందరికీ యూనివర్సల్ ఫ్రాంచైజ్ అనేది పెట్టింది. అదే కాకుండా ఇంకొక డెసిషన్ ఏంటంటే పబ్లిక్ అవసరమైన ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉండాలి, గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా జరగాలి. దాంతో ఎండింగ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఈక్వల్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేసేటట్టుగా చేయటం జరిగింది. ఇంకా ఏంటి అంటే ఇంత జరిగినప్పటికీ, ఇలా ఈ 3 మూమెంట్స్ జరిగినప్పటికీ ఇంకా కొంతమంది ఏంటి అంటే అవుట్ క్యాస్ట్ వాళ్ళు, అంటరాని వాళ్ళు జపాన్లో ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఎక్కడంటే ఇకాయిడలో ఉన్నారు. అంటే అంతటా ఉన్నారు కానీ అక్కడ ఎక్కువ జనం ఉన్నారు. సో వాళ్ళని ఏమంటారంటే ఇసబచ్చు బురాకు అంటారు. ఇసబచ్చు బురాకు అని అంటరాని వాళ్ళు అవుట్ క్యాస్ట్, అంటరాని వాళ్ళు మూమెంట్. దాని మూమెంట్ సువీసి మూమెంట్ అంటారు. దాని మూమెంట్ను సువీసి ఈక్వల్ చేయాలనేటువంటి మూమెంట్, అంటరాని వాళ్ళకి ఎమాన్సిపేషన్ చేయాలనే మూమెంట్ను సువీసి మూమెంట్ అంటారు. దాన్ని ఈ అంటరాని వాళ్ళు జపాన్లో, మనం అనుకుంటా ఇండియాలోనే ఎస్సీ ఎస్టీ అంటరాని వాళ్ళు ఉన్నారని, కానీ జపాన్లో కూడా అంటరాని వాళ్ళు ఉన్నారు. ఆ జపాన్లో అంటరాని వాళ్ళని ఏమన్నారంటే గెలెట్స్, అంటే దూరంగా విలేజెస్ లో ఒక ప్రాంతంలోనే ఎక్కడైతే నిర్ణయించబడ్డారో ఆ ప్రాంతంలోనే వాళ్ళు నివసించాలి. వేరే ప్రాంతంలో నివసించడానికి లేదు. ఆ డిజిగ్నేటెడ్ ప్లేసుల్లో, ఆ ప్రాంతంలోనే ఎక్కడ నిర్ణయింపబడిందో ఆ ప్రాంతంలోనే వాళ్ళు నివసించాలి. ఆ విధంగా వాళ్ళు అవుట్ క్యాస్ట్ గా, ఇన్ఫీరియర్ గా, ఇన్ఈక్వల్ గా, ఇన్హ్యూమన్స్ గా ట్రీట్ చేయబడుతున్నారు. ఎవరు? ఈ యొక్క ఎసబెచ్చు బురాకు అనేటువంటి వాళ్ళు. వీళ్ళని అంటరాని వాళ్ళు, అవుట్ క్యాస్ట్ ఆఫ్ జపాన్ వాళ్ళు.
సో ఈ విధంగా మరి ఉన్నటువంటి వాళ్ళు ఏమైంది, ఈ యొక్క యుఎస్ ఇన్ఫ్లుయెన్స్, మరి ఈ యొక్క వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్స్, మరి ఇంగ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ అన్నిటితో యూనివర్సల్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ యూనివర్సల్ ఓటింగ్ రైటు, మరి పబ్లిక్ ప్రొడక్షన్ యూనిట్స్ అని గవర్నమెంట్ చేతిలో ఉండటం, మరి ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా జరగాలని అటువంటి యొక్క సోషలిస్ట్ భావాలు, యునైటెడ్ స్టేట్స్ సోషలిస్ట్ భావాలు, మరి ఫ్రెంచ్ సోషలిస్ట్ భావాలతోటి ఈక్వల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వల్ సొసైటీ ఏర్పడ్డా కూడా ఈ యొక్క అవుట్ క్యాస్ట్ను మరి అంటరానితనం జపాన్లో పోలేదు. దీనికోసం మరి మూమెంట్ దాన్ని షువోషి మూమెంట్, కొటాగో అనేటువంటి వాడు షువోషి మూమెంట్ను మరి అంటరాని వాళ్ళు డిజిగ్నేటెడ్ ఏరియాలో ఉండే, నిర్ణయింపబడిన ఏరియాలో ఉండే అవుట్ క్యాస్ట్ యొక్క కండిషన్స్ ఇంప్రూవ్ కావాలనేటువంటి యొక్క కండిషన్, వాళ్ళు అంటరానితనం పోవాలి అనేటువంటి యొక్క షువోషి మూమెంట్ మొదలైంది. ఎక్కడ? జపాన్లో. ఏది వీళ్ళు సో ఈ జపాన్లో దీన్ని కొటోగో అనే అటువంటి వాడు, కొటోగో షుయి అనేటువంటి వాడు చేపట్టాడు. దీన్ని ఏమంటారంటే అవుట్ క్యాస్ట్ మూమెంట్, అంటరాని వాళ్ళు, మైనారిటీస్, అంటరాని వాళ్ళు మరి చేపట్టినటువంటి మూమెంట్ పెద్ద మూమెంట్ గా మొదలైంది. ఈ మూమెంట్ ఏం చేసిందంటే జపాన్ ఈ మూమెంట్ పెద్ద మూమెంట్ గా లేస్తే ఈ మూమెంట్ దాన్ని షుయిషి మూమెంట్ అంటారు. దానికి ప్రభుత్వం ఈ మూమెంట్ తల ఒగ్గి ఈ అవుట్ క్యాస్ట్ నిర్మూలించే చట్టాలను 1906లో అవుట్ క్యాస్ట్ అంటరాని వాళ్ళు అనేవాళ్ళు లేరు, అందరూ సమానమే అని ఈక్వాలిటీ అనే చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇది షుయిషి మూమెంట్, పెద్ద మూమెంట్. ఇది పెద్ద మూమెంట్ లేచింది జపాన్ మొత్తంలో. ఈ యొక్క అవుట్ క్యాస్ట్ వాళ్ళు మరి వాళ్ళ లీడర్స్ ఈ మరి తీసుకొచ్చినటువంటి మూమెంట్ పెద్ద షుయిషి మూమెంట్ అంటారు దీన్ని. షుయిషి మూమెంట్, ఈ షుయిషి మూమెంట్ లో 2 పందాలు ఉన్నాయి. ఒకటి అసిమిలేషన్, వాళ్ళను అంటరాని వాళ్ళను తమలోకి తీసుకోవటం, అంటరాని వాళ్ళను తమలో మేజర్ పాపులేషన్లోకి అసిమిలేట్ చేసుకునేటువంటి మూమెంట్, అంటే దాని లోపలికి తీసుకొని వాళ్ళని ఈక్వల్గా చూసే మూమెంట్. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే రెండో ఎమాన్సిపేషన్ విముక్తి చేయాలి. ఎమాన్సిపేషన్ ఎడిక్ట్స్ మరి జరిగింది. 2 పందాలు ఈ మూమెంట్ నడిచింది. ఒకటి ఈ అసిమిలేట్ చేసుకోవాలని, 2 ఎమాన్సిపేషన్ చేసుకోవాలి, విముక్తి చేయాలని. సో పెద్ద మూమెంట్ లేచింది. సో ఈ మూమెంట్ తలకి జపాన్ ప్రభుత్వం మరి ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అయినప్పటికీ మరి అథారిటేటివ్ డెసిషన్స్ తీసుకున్నప్పటికీ ఈ యొక్క డెసిషన్స్ మరి ఈ అదర్ వాయిసెస్ కు మరి ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ను గౌరవించి చట్టాలు చేసి వాళ్ళకు ఈక్వలైజేషన్ మరి గౌరవాన్ని ఇచ్చేటట్టుగా చట్టాలు చేసింది. ఇది జపాన్ ప్రభుత్వం. అంటే ఈ ప్రెషర్స్ లేకపోతే, అదర్ వాయిసెస్ లేకపోతే, ఈ ఈక్వలైజేషన్ మరి ఈక్వాలిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ఈక్వాలిటీ అని అటువంటి దాన్ని చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటి అంటే అనార్కిజం ఏంటి? ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్లలో, యూరోపియన్ దేశాల్లో ఏంటంటే రేసిస్ట్ పాలసీ. రేసిస్ట్ అంటే వాళ్ళు రేసిస్ట్ థియరీని అల్లారు. ఏది యూరోపియన్స్ ఏంటంటే కొన్ని రేసెస్ పుట్టుకతోటే ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి, కొన్నిటికి తక్కువగా ఉంటుంది, ఏది ఐక్యూ తక్కువగా ఉంటుంది, మరి వాళ్ళు మరి ఇన్ఫీరియర్ పీపుల్ అని అటువంటి రేసిస్ట్ థియరీని అల్లారు. వైట్ మెన్ బర్డెన్ థియరీ అంటారు దాన్ని. వైట్ మెన్స్ ఆర్ లిబరేటింగ్ ది బ్లాక్స్ ఆఫ్ ఏషియన్స్. ఏషియన్ బ్లాక్స్ లిబరేటింగ్ చేస్తున్నారు. వైట్ మెన్ బర్డెన్ థియరీ అల్లారు. సో ఆ వైట్ మెన్ బర్డెన్ థియరీని కొట్టేస్తూ ఎమాన్సిపేషన్ మూమెంట్ను, ఈ షుయిషి మూమెంట్ పెద్ద ఎత్తులో రావటం
తోటి ఈ జపాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడిక్ట్స్ ఆఫ్ ఎమాన్సిపేషన్ చట్టాలు తీసుకొచ్చి అందరూ మరి సమానులే అని చెప్పి ఈ అనార్కిజం రేషియల్ డిస్క్రిమినేషన్ రేసిస్ట్ దాన్ని క్వశ్చన్ చేసింది. అందరూ సమానం. అనార్కిస్టులు పుట్టుకతోటే కొంతమంది తెలివి తక్కువగా పుడతారు, ఇన్ఫీరియర్గా పుడతారు. వాళ్ళకు ఇంకా ఎంత చేసినా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు ఎన్లైటెడ్ గారు అనేటువంటి అనార్కిజాన్ని పుట్టేసి మరి అందరూ కూడా సమానులు అనేటువంటి యొక్క చట్టాలను ప్రభుత్వ పరంగా చేసి అదర్ వాయిసెస్ రేజ్ చేయడం వల్ల డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ను వ్యక్తం చేయడం వల్ల గౌరవించి చట్టాలు చేసి ఈ హితవశు గురాకు వాళ్ళు లిబరేట్ చేస్తూ అందరు ఈక్వాలిటీ అంటరాంతరం నిర్మూలించే చట్టాలను చేసింది. అందరూ యూనివర్సల్ ఫ్రాంచైజ్ తీసుకొచ్చింది. మరి ఈక్వాలిటీని తీసుకురావాలి. ఇంకా ఒకటి ఏంటి అంటే ఇది ఈ అంటరాంతరాలను నిర్మూలించేటువంటి చట్టాలు ప్రభుత్వ పరంగా. మరి ఇంకా ఒకటి ఏంటి అంటే ఈ ఐనీ పీపుల్ అనే వాళ్ళు ఎక్కడ నార్థన్ జపాన్లో పసిఫిక్ ఓషన్ దగ్గర నార్త్ జపాన్లో ఒకైడో అనే ప్రాంతంలో ఐనీ పీపుల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దట్ నార్థన్ జపాన్లో ఉన్నటువంటి యొక్క నార్త్లో ఉన్నటువంటి జపాన్లో ఒక ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ట్రైబల్స్ వాళ్ళ కల్చర్ను గౌరవించకుండా ఆ ట్రైబల్స్ మరి ఆ ట్రైబల్ ఏరియాలో తక్కువ పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ ఏరియాలో ఇక్కడ జపాన్ మెయిన్ ల్యాండ్ నుంచి పాపులేషన్ పంపి అక్కడ ఈ పాపులేషన్ ఎక్కువగా చేసి మెయిన్ ల్యాండ్ జపాన్లో ఉన్న పాపులేషన్ ఎక్కువగా చేసి ఈ మెయిన్ ల్యాండ్ లో జపాన్ లో ఉన్న ఎడ్యుకేషన్ అక్కడ ప్రవేశపెట్టి ఫోర్స్ఫుల్ గా అక్కడ ప్రజల యొక్క మైనారిటీస్ ట్రైబల్స్ యొక్క కల్చర్ను అనగదొక్కటం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటుగా ఉంటున్నారు. వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది ఆ ఏరియాలో. కాబట్టి ఇక్కడి నుంచి పాపులేషన్ పంపడం, ఇక్కడి నుంచి ప్రజలకు అక్కడ భూములు కొనడం, వాళ్ళ కల్చర్ ఇక్కడ ఎడ్యుకేషన్ అక్కడ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ కల్చర్ను గౌరవించకపోవడం, మళ్ళీ వాళ్ళ యొక్క సంస్కృతిని గౌరవించకపోవడం, వాళ్ళని తక్కువగా చూడటంతో ఐనీ ట్రైబల్ పీపుల్లో లీడర్స్ బయలుదేరారు. ఆ పెద్ద మూమెంట్ చేశారు, పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు. ఐనీ పీపుల్ పెద్ద మూమెంట్. వాళ్ళ కల్చర్ను గౌరవించాలి, వాళ్ళ లాంగ్వేజ్ని పెట్టాలి, వాళ్ళ యొక్క కల్చర్ను, వాళ్ళ ఐనీ జర్నలిజం, జర్నల్సే నడిపారు అక్కడ. వాళ్ళు ఐనీ లీడర్స్ జర్నల్సే నడిపారు. ఐనీ జర్నలిజం వచ్చింది, వాళ్ళ కల్చర్ను గౌరవించాలని. దాంతో ప్రభుత్వం తల ఒగ్గి ఐనీ కల్చర్ను గౌరవిస్తూ, ఐనీ మైనారిటీస్ యొక్క కల్చర్ గౌరవిస్తూ, ఐనీ లాంగ్వేజ్ని గౌరవించి లాంగ్వేజ్ రికగ్నైజ్ చేసింది, వాళ్ళ కల్చర్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళను మెయిన్ జపానీస్ కల్చర్లో నెమ్మదిగా ఎవల్యూషనరీ వేలో నెమ్మదిగా కలుపుకోవటం. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ మీద రెసిస్టెన్స్ ఎన్ఫోర్స్ చేయడానికి లేదు. దానికి అగెనిస్ట్ గా వాళ్ళు రెసిస్టెన్స్ మూమెంట్ ఐనీ కల్చర్ను మరి నాశనం చేస్తున్న పెద్ద రెసిస్టెన్స్ మూమెంట్ ఐనీ లీడర్లో వచ్చింది. ఐనీ ట్రైబల్ లీడర్లలో రావటంతో ఐనీ కల్చర్ రెస్పెక్ట్ చేశారు, ఐనీ జర్నలిజం వచ్చింది, ఐనీ వాళ్లకు స్వాతంత్రము స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఐనీ లాంగ్వేజ్ని గుర్తించారు. అది మరి ఈ ఐనీ ఏరియాలో ఒకైడో ఏరియాలో జరిగింది. ఇంకా అది కాకుండా ఇంకా నార్థన్ జర్మనీలో ఐసోలేట్గా ఉన్నటువంటి కాలనీస్ ఉన్నాయి. నార్థన్ జర్మనీ, ఆ నార్థన్ జర్మనీలో ఐసోలేట్గా ఉన్నటువంటి కాలనీస్లలో రష్యా గవర్నమెంట్ ఏంటంటే ఐనీ ఉద్యమం, ఇంకా ఏంటంటే ఐనీ ఉద్యమదారులు
జపాన్ వారు జరుగుతుంటే ఇక్కడి నుంచి సైనికులు కూడా పోకుండా చేశారు. అంత పెద్ద ప్రొటెస్ట్ మూవ్మెంట్ జరిగింది. ఐని పీపుల్, ఇది ఒకాయిలో ఉన్నటువంటి యొక్క ఐని ట్రైబల్ మైనారిటీ పీపుల్ పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని తలలోకి వాళ్లకు మరి ఈ కల్చరల్ ఫ్రీడమ్ను, మరి స్వేచ్ఛను, లాంగ్వేజ్ రెస్పెక్ట్ చేస్తూ కల్చరల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఐని ట్రైబల్ మైనారిటీస్. ఇంకా అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ కుగా అనే నార్థన్ జర్మనీలో ఉన్న ఐలాండ్స్ను మరి ఈ రష్యా తీసుకోవాలని అనుకోవటం, రష్యా వాటిని కాలనైజ్ చేయాలనుకోవడం, జపాన్ దాన్ని కాలనైజ్ చేయాలని రెండింటి మధ్యలో పోటీ వచ్చింది. ఆ రెండింటి మధ్యలో దానికి ఏం చేసింది, ఇమీడియట్గా జపాన్ వాళ్ళు ఆ యొక్క కువాగా ఐలాండ్స్ను, నార్త్ ఐసోలేట్గా ఉన్న ఐలాండ్స్ను ఆక్రమించి అక్కడ మరి ఈ యొక్క రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తూ మరి అక్కడ స్పెషల్ స్టేటస్ ఆ ప్రజలకు ఇచ్చి, మనం కనుక జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టుగా వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి అదొక సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ ఆ స్పెషల్ కేటగిరీలో అక్కడ ప్రభుత్వాన్ని జపాన్ ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఈ కువాగవా అనే ప్రాంతాన్ని ఒక సపరేట్ రాష్ట్రంగా, కనాగవా రాష్ట్రంగా చేసింది. సో ఈ విధంగా ఆ స్పెషల్ ప్రావిజన్ పెట్టి అక్కడి ప్రజలను జపాన్లో మరి అంతర్భాగంగా చేసుకోవడం జరిగింది. ఇది జపాన్ యొక్క మేజీ ప్రభుత్వం ఎక్స్పాన్షన్ పాలసీస్ లో అక్కడి ప్రజల యొక్క ప్రొటెస్ట్ తోటి వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా ఒప్పుకొని వాటిని జపాన్లో ఒక భాగంగా మరి పరిపాలనలోకి తీసుకురావడం జరిగింది. ఇది మరి జపాన్ ప్రభుత్వం మరి చేసినటువంటి యొక్క మరి పరిపాలనకు, చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి అదర్ వాయిసెస్ 7th యూనిట్, అదర్ వాయిసెస్ అగెన్స్ట్ మేజీ పాలసీస్ అండ్ మేజీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ మేజీ రూల్ వ్యతిరేకంగా డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ పాలసీస్ వ్యతిరేకంగా మరి డిఫరెంట్ పాలసీస్ వాళ్ళు మరి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా చూపించడం, వాటితోటి ఫైట్ చేయటం, ఆ ఫైట్ చేయడంతో వాటి యొక్క పబ్లిక్ ప్రెషర్కు మరి ఈ జపాన్ ప్రభుత్వం చట్టాలను అమెండ్మెంట్ చేస్తూ ప్రభుత్వం ఈ ఫ్యూడలిజాన్ని ఎండింగ్ చేయడమే కాకుండా మేజీ ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ మొనార్కీ పబ్లిక్ యొక్క పాలసీస్ డిమాండ్స్ మరి కన్సిలియేషన్ చేస్తూ, అంటే సమాధాన పరుస్తూ చట్టాలు చేసి ప్రభుత్వాన్ని మరి నడిపిస్తూ జపాన్ను ఇండస్ట్రియలైజ్ దేశంగా, మరి సైనిక దేశంగా, నిర్బంధ సైనిక విద్య ఉన్నది జపాన్లో. సో నిర్బంధ సైనిక దేశంగా మరి పెద్ద ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండస్ట్రియలైజ్ దేశంగా, న్యూ టెక్నాలజీ తోటి ఇండస్ట్రియలైజ్ దేశంగా, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, రిచ్ కంట్రీగా, మరి సైనిక శక్తిగా ఉన్నటువంటి కంట్రీగా జపాన్ను మరి మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో మరి ఈ జపాన్ మోడర్నైజేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా అదర్ వాయిసెస్ ను రెస్పెక్ట్ చేస్తూ మరి మోడర్నైజేషన్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, మరి సొల్యూషన్స్ మరి పబ్లిక్ ప్రొటెస్ట్ తోటి, డిమాండ్స్ తోటి రాబట్టి కన్సిలియేషన్, సమాధాన పరుస్తూ చట్టాలు చేస్తూ ప్రభుత్వం జపాన్ దేశాన్ని మోడర్నైజ్ చేయగలిగింది ఈ యొక్క మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం. అది మనం ఈరోజు ఈ యూనిట్లో మనము గొప్పగా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా వాయిసెస్ ఒకటి
ఇలా వాయిసెస్ను రేజ్ చేశారు. ఏది? ఈ డెమోక్రసీ కోసం, మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం, అండ్ అంటరాని వారితనాన్ని నిర్మూలించడం కోసం, మరి మైనారిటీస్ యొక్క రైట్స్ను గౌరవించడం కోసం, సెక్యులర్ మరి రేసిస్ట్గా పాలసీస్కి అగెనిస్ట్గా వైట్ మెన్ బర్డెన్ థియరీకి క్వశ్చన్ చేస్తూ ఈ ఈక్వల్ సొసైటీని ఏర్పాటు చేస్తూ, యూనివర్సల్ ఫ్రాంచైజ్ను ఏర్పాటు చేస్తూ, మరి ఇలాంటి యొక్క ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, పబ్లిక్ పాలసీస్ను, పబ్లిక్ యొక్క డిమాండ్స్ను, పబ్లిక్ యొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ను, ఎడ్యుకేషన్ను గౌరవిస్తూ ప్రభుత్వం కన్సిలియేషన్ అంటే సమాధాన పరుస్తూ, చట్టాలు చేస్తూ జపాన్ దేశాన్ని మోడర్నైజ్ చేయగలిగింది. అది మరి ఈ యొక్క జపాన్ దేశం యొక్క గొప్పతనం. అదర్ వాయిసెస్, మరి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ గౌరవించకపోతే ఈ జపాన్ గౌరవిస్తూ జపాన్ను పారిశ్రామిక దేశంగా, మరి ఇండస్ట్రియలైజ్ దేశంగా, రిచ్ కంట్రీగా, మరి రిచ్ సైనిక శక్తిగా, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్, రిచ్ కంట్రీగా, మరి బలమైన దేశంగా రూపొందించగలిగింది. మరి ఈ యొక్క లెసన్లో మనము ఎట్లా అదర్ వాయిసెస్ను ఎలా గౌరవించారు, మరి దాంతో జపాన్ దేశం ఎలా మరి బలమైన దేశంగా మరి వృద్ధి చెందింది అనేది ఈరోజు ఈ యొక్క యూనిట్లో మనం ఈ లైవ్లో డిస్కస్ చేసినాం.